ఒక గ్రామంలో శాంతమ్మ అనే బామ్మ ఉండేది. ఆమె చాలా మంచి అమ్మలాగా ఉండేది. నిత్యం చీర కట్టుకుని, జడలో పువ్వు పెట్టుకుని హాయిగా ఇంటి పనులు చేసేది. శాంతమ్మకి పిల్లలు లేరు. కాని ఆమెకి ఒక మంచి స్నేహితురాలు ఉంది, తెల్లగా మెరిసే ఓ పిల్లి. దానికి పేరు చిన్ని. శాంతమ్మ పాలు మరిగించేటప్పుడు చిన్ని పక్కనే కూర్చొని మియ్యో అంటూ ఎదురు చూస్తుంది. శాంతమ్మ నవ్వుతూ, ఇదిగో మా బుజ్జిపిల్ల అని పాలిచ్చేది. శాంతమ్మ ఏమి తింటే చిన్నికి అది తినిపించేది. శాంతమ్మ చిన్నిని ఎంతో ప్రేమించేది. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ పొంగల్ వచ్చింది. శాంతమ్మ ఇంటి ముందు రంగవల్లులు వేసింది. పూజకు పువ్వులు అలంకరించింది. పాలు పొంగించేటప్పుడు పిల్లి చిన్ని పక్కనే కూర్చుని చూస్తోంది. ఊరంతా వచ్చి చూస్తూ నవ్వారు. ఈ పిల్లి కూడా పూజలో పాల్గొంటుందే అని అందరూ అన్నారు. శాంతమ్మ హాయిగా నవ్వుతూ చెప్పింది, ఈ పిల్లి నా బిడ్డలాంటిది. ఒకరోజు చిన్ని బయటకు వెళ్ళిపోయింది. శాంతమ్మ చాలా బాధపడి పిల్లిని వెతికింది. ఊరి అంతా గాలించింది. మా పిల్లిని చూశారా అని అందరినీ అడిగింది. 3 రోజుల తర్వాత పిల్లి తిరిగి వచ్చింది. చిన్ని అలసిపోయింది కానీ బాగానే ఉంది. శాంతమ్మ ఆనందంగా చిన్నీని ముద్దు పెట్టుకుంది. శాంతమ్మ చిన్నిని బాగా ప్రేమించేది. పిల్లి కూడా మన కుటుంబ సభ్యురాలే అని అందరికీ చెప్పేది. ఊరంతా ఆమెను పిల్లి అమ్మ అని ప్రేమగా పిలిచేవారు.